సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ హీరోస్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో యూత్లో విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు ఆయన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. పహల్గాం దాడిని ఖండించే సందర్భంలో విజయ్ మాట్లాడుతూ, పాతకాలంలో గిరిజన తెగలు ఎలా పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నాయో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య అలాగే యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించడం పెద్ద తలనొప్పి అయింది. ఇక ఈ విషయం ఆదివాసీలకి ఆగ్రహాన్ని తెప్పించింది. మనోభావాలు దెబ్బతీశాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. తన మాటలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించి సారీ కూడా చెప్పారు విజయ్. పురాతన కాలాల్లో కొన్ని తెగల మధ్య జరిగిన సంఘర్షణలు ఉద్దేశించి చెప్పిన మాటలవి. షెడ్యూల్ని ఉద్దేశించి తాను మాట్లాడలేదు అని వివరణ ఇచ్చినా కూడా ఆయనపై మాత్రం ఇప్పుడు కేసు నమోదవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2 రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్స్ కింద హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ తీరుపై ప్రముఖ ప్రొడ్యూసర్, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నట్టికుమార్ ఊహించని కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నట్టికుమార్ మాట్లాడుతూ, నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా, తీసుకెళ్లు జైల్లో పడేస్తారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. నట్టికుమార్ మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ ఇలా విమర్శలు ఎదుర్కోవడం ఇదైతే ఫస్ట్ టైం కాదు. లైగర్ ఈవెంట్లో కూడా నా తల్లెవరో తెలియదు, తండ్రెవరో తెలియదు, ఇక్కడికి ఎంతో మంది వచ్చారు అంటూ మాట్లాడారు. ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నామనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి. తనకు తాను తెలంగాణ పెద్ద హీరో అనుకుంటున్నారు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు, ఎదుటి కులాలను మతాలను కించపరచకూడదు అని తెలుసుకోవాలి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణ, కృష్ణంరాజు, సూర్యకాంతం ఇలా ఎంతోమంది నేడు మన మధ్య లేకపోయినా వారిని మనం తలుచుకుంటున్నామంటే వారి స్టార్డమ్ మాత్రమే కాదు, వారి విధేయత అలాంటిది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎంత ఒదిగినా అంతే ఒదిగుండాలని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఆ రేంజ్లో ప్రవర్తిస్తున్నాడు. వెంటనే విజయ్ దేవరకొండ సారీ చెప్పాలి అంటూ నట్టికుమార్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించి వీడియో అయితే వైరల్ అవుతుంది.